మన వాక్య ధ్యానాంశమై కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము నుండి నేను చదువుతున్నాను. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనమై ఉన్నాము, కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూచుకునుడి, మిమ్మును మీరే పరీక్షించుకునుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను. మీరు ఏ దుష్కార్యమును చేయకుండవలనని దేవుని ప్రార్థించుచున్నాము. మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు గాని మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనది చేయవలనని ప్రార్థించుచున్నాము. ఆమేన్. చదవబడినటువంటి లేఖనములో నుండి దేవుడు మనతో మాట్లాడునుగాక. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు చివరి పత్రికను రాస్తూ ఉన్నాడు. కొరింథీ సంఘాన్ని గురించి మనము చూసినట్లయితే సర్వాధికార దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునందుకున్న పౌలు కొరింథీ పట్టణంలో చాలా దినాలు ఉన్నాడు. చాలా దినాలు ఉన్న తర్వాత అక్కడ ఎవ్వరూ మారు మనసు పొందకపోయేసరికి ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోవాలని ఆలోచన కలిగిన వాడిగా ఉన్నప్పుడు ఆ రాత్రి దేవుడు పౌలును సందర్శించాడు. పౌలా, ఈ పట్టణంలో నా ప్రజలు అనేక మంది ఉన్నారు, కాబట్టి నీవు ఇక్కడే ఉండి పరిచర్య చేయి అని దేవుడు చెప్పాడు. సూట్ కేసు సదిరేశాడు, అందరికీ వీడ్కోళ్ళు పలికేశాడు. నేను ఇక్కడ ఉండబోను, నేను వేరొక చోటకి వెళ్ళిపోతున్నానని చెప్పేసి అన్ని చెప్పడం జరిగిపోయింది. కానీ ఆ రాత్రి దేవుడు తనతో మాట్లాడినటువంటి మాట, నీవు ఇక్కడే ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, మనుషులుగా మన జీవితంలో కొన్ని సందర్భాల్లో ఎంత కష్టపడుతున్నా, ఎంత ప్రయాసపడుతున్నా ప్రతిఫలాన్ని పొందలేనప్పుడు ప్లేస్ మార్చాలి, ఉద్యోగాన్ని మార్చాలి, స్థితిగతులు మార్చాలని మనం చాలా అనుకుంటూ ఉంటాం. కానీ అలాంటి సమయంలో మనము దైవ సంకల్పము కొరకు కనిపెట్టాం. ఇక్కడ పౌలు తన ఆలోచన బట్టి ఆ ప్రాంతంలో చాలా కాలం ఉన్నాడు, కానీ ఏమాత్రము నిష్ప్రయోజనముగా ఉంది గనుక, ఏమాత్రము ప్రయోజనం లేదు గనుక ఇక్కడ ఉండుట నాకేమీ ఉపయోగం లేదనుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. అంటే మన దృష్టికి కనబడలేదు కాబట్టి కార్యము జరగదని అనుకోకూడదు. ఇక్కడ అంటున్నాడు, ఒక్కరూ లేరని పౌలు అనుకున్నాడు, అనేక మంది ఉన్నారని దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఏలియా కూడా రోషము పూనిన వాడై ఒకానొక సమయంలో దేవుని కొరకు రోషము గలవాడుగా నేను ఒక్కడే ఉన్నాను అని అంటుంటే దేవుని స్వరం ఆకాశవాణి వినబడింది, నువ్వు ఒక్కడు కాదయ్యా, 7,000 మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో మన ఆలోచన, మన ఊహ విధానం వేరు, దేవుని ఆలోచన విధానం వేరు. ఇక్కడ అలాంటి ప్రాంతంలో ప్రయాసపడి పరిచర్య చేసి సంవత్సరంలో ఒక బలమైన సంఘం అక్కడ కట్టబడింది. ఎంత బలమైనదంటే ఎక్కడా లేని ఆత్మవరాలన్నీ ఆ సంఘంలోనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఆత్మవరాలు ఫలాలు కలిగినటువంటి సంఘం. విశ్వాసంలోనేమి, దేవుని పరిచర్య చేయుటలోనేమి, దేవుని కార్యాలు జరిగించడంలోనేమి, దేవుని కొరకు రోషం పూనడంలోనేమి ఈ యొక్క కొరింథీ పట్టణంలో ఉన్న ప్రజలు అంత గొప్ప ఆసక్తి కలిగిన వారిగా ఉన్నారు. వారి ఆసక్తి ఆత్మ సంబంధమైనటువంటి విషయాల పట్ల ఉంది. అయితే ఎక్కడైతే గొప్ప ఆసక్తి పరులు ఉంటారో అక్కడ నిరాశపరిచేవారు ఉంటారు. ఎక్కడైతే ఆత్మవరాలు కలిగిన వారిగా ఉంటారో అక్కడ అపవిత్రమైన క్రియలు చేసేవారు ఉంటారు. ఎక్కడైతే విశ్వాసంలో స్థిరులుగా ఉంటారో అక్కడే విశ్వాసంలో భ్రష్టులైన వారు ఉంటారు. అందుకొరకే పౌలు యొక్క ఉపదేశాన్ని విని, పౌలు యొక్క నడిపింపు ద్వారా బలాన్ని పొందుకున్నటువంటి ఈ యొక్క విశ్వాసులు, అంత భక్తి కలిగినటువంటి సంఘము, విశ్వాసము కలిగినటువంటి సంఘము, వరాలు కలిగినటువంటి సంఘము, ఆత్మీయతలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి ఈ సంఘము వారి మధ్య ఉన్నటువంటి మిశ్రమ సంఘాన్ని బట్టి లేక మిశ్రమ జనాంగాన్ని బట్టి ఆ మిశ్రిత జనము వలన దైవజనుల మీదను సంఘములోను ఒక గలిబిలిని పుట్టించారు. అందుకొరకే ఇక అధ్యాయము మొదట్లో అంటాడు కదా, నేను 3వసారి మీ యొద్దకు వచ్చుచున్నాను, 2-3 నాకు సాక్షులు నోట ప్రతి మాట స్థిరపరచబడును. నేను మునుపు చెప్పి తిని, నేను ఇప్పుడు మీ యొద్ద లేకున్నను, 2వసారి మీ యొద్ద ఉన్నట్లుగానే మునుపటి నుండి పాపము చేయుచుండిన వానికిని మిగిలిన వారికిని ముందుగా తెలియజేయనిది ఏమనగా, నేను తిరిగి వచ్చిన ఎడల కనికరము చూపను. దేవునికి స్తోత్రం. చాలా ఖండితంగా చెప్తున్నాడు, ఇక్కడ ఆజ్ఞాపూర్వకంగా చెప్తున్నాడు. ఎందుకంటే పౌలు గారు వారి మధ్య లేకపోయేసరికి ఎవరికి వాళ్ళు ఇష్టరాజ్యంగా తిరగడం మొదలుపెట్టారు. అలాగ చేయడం వల్ల విశ్వాసములో వారు భ్రష్టులుగా మారిపోతూ ఉన్నారు. అందువల్ల అంటున్నాడు, విశ్వాసము గలవారుగా ఉన్నారో లేదో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూచుకునుడి, మిమ్మును మీరే పరీక్షించుకునుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా లేక ఎరుగుదురు కదా అని ఇక్కడ అంటున్నాడు. దేని బిడ్డలారా, ఈరోజు మనమందరము ఒక స్కేలు కలిగిన వారమే ఉండాలి. విశ్వాసపు స్కేలు. ఏ స్కేల్ ఉండాలని మన దగ్గర? విశ్వాసపు కొలత. విశ్వాసపు కొలత. విశ్వాసములో మనం వృద్ధి పొందిన వారంగా ఉన్నామా, భ్రష్టులైన వారముగా ఉన్నామా? భ్రష్టులంటే ఏంటి? బ్యాక్ స్లైడర్ అనగా వెనక్కి దిగజారిపోవడం, అవిశ్వాసులుగా మారిపోవడం, విశ్వాసములో దిగజారిపోవడం, విశ్వాసపు కార్యాలు పొందిన మనము విశ్వాసము లేకుండా అయిపోవడం, బ్యాంక్రప్ట్ అన్నమాట. అంటే ఏమీ లేని వారముగా, విశ్వాసము లేని వారిగా దిగజారిపోవడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, చూడండి, ఒక పాత్రలో ఏమీ లేకపోతే, ఒక పదార్థం కానీ వాటర్ కానీ ఏమీ లేకపోతే ఆ పాత్రలో గాలి నింపబడి ఉంటుంది. అవునంటారా కాదంటారా? గాలి నింపబడుతుంది. గాలి అనే మాట కొన్ని సందర్భాల్లో నిష్ప్రయోజనం గురించి వాడబడుతుంది. ప్రియమైన వారులారా, మన జీవితంలో దేవుని యొక్క విశ్వాసం మన గుండె నిండా నింపబడి ఉంటే ఏ విధమైనటువంటి భ్రష్ట సంబంధమైన గాలి అనగా దురాత్మ లేక దుష్టాత్మ, అవిశ్వాసపు ఆత్మ మనలో ప్రవేశించదు. ఒకవేళ అలాగ కాకుండా ఉంటే మన తెలియకుండానే మనలోనికి ఆ అపవిత్రాత్మ ప్రవేశించి మనను విశ్వాస భ్రష్టులుగా మార్చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనమందరము విశ్వాసము గలవారమై ఉన్నామో లేదో మనను మనమే పరీక్షించుకోవాలి. కీర్తనకారుడు అంటున్నాడు 139వ కీర్తనలో, అక్కడ అంటున్నాడు కదా, దేవా నన్ను నీవు పరిశోధించు, నన్ను పరీక్షించి
నువ్వు తెలుసుకుని ఉన్నావు. నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉంటే ఏమంటున్నాడండి? ఆ దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకున్నాము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకున్నాము. నీకు ఆయాసకరమైనది మార్గము నాయందున్న ఎడల చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించు. అంటే పరీక్షించుకుంటున్నాడు దావీదు భక్తుడు, కీర్తనకారుడు పరీక్షించుకుంటున్నాడు. నా యొక్క జీవితంలో ఏ విధంగా ఉందో నన్ను నేను పరీక్షించుకుంటే అది అన్నీ బాగానే కనిపిస్తాయి. నేను బాగానే ఉన్నాను, నేను అంత బాగానే చేస్తున్నాను అనుకుంటున్నాను. కానీ నీ ఆత్మ ద్వారా నన్ను పరీక్షించు నాయనా అని అంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్తున్నాడు. మీరు ఎంత వరాలు కలిగి ఉన్నారు, ఎంత ఫలాలు కలిగి ఉన్నారు, ఎంత ఆత్మ కలిగి ఉన్నారు, లేకపోతే ఎంత ప్రార్థన చేసేవారుగా ఉన్నారు, ఎంత వాక్యం ధ్యానించేవారుగా ఉన్నారు అని కాదు ఇక్కడ అంటున్నాడు. మన జీవితంలో ప్రార్థన చేసేవాడు కూడా ప్రభువు లేనివాడిగా ఉన్నాడు. వాక్యం చదివేవాడు కూడా ప్రభువు లేనివాడిగా ఉన్నాడు. వరాలు కలిగిన వాడు కూడా ప్రభువు లేనివాడిగా ఉన్నాడు. ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యానికి చేరడు. ఆయన నామం పేరు అద్భుతాలు చేశామని చెప్పిన వాళ్ళందరూ కూడా దేవుని చిత్తం నెరవేర్చేవారు కాదు. ఇక్కడ అంటున్నాడు కదా, ఇదిగో మీరు మీ జీవితంలో ఒక్కసారి పరీక్షించండి. నేను ప్రార్థిస్తున్నాను, ప్రభు సన్నిధికి వెళ్తున్నాను, వాక్యం చదువుతున్నాను, లేకపోతే దేవుని యొక్క పనులన్నీ నేను చేస్తున్నాను అని అనుకుంటున్నారు, కానీ ప్రభు నీలో ఉన్నాడా లేదా? విశ్వాసం అంటే ఏంటంటే ప్రభు మనలో ఉండడం. దేవునికి స్తోత్రం. నీవు ప్రభువులో ఉండడము, ప్రభు నీలో ఉండడమే నిజమైన విశ్వాసం. విశ్వాసం అనేది ఎవరో తీసేస్తే వెళ్ళిపోయేది కాదు. ఈరోజు ప్రభు కలిగిన వ్యక్తిగా నీ ఉంటే నిన్ను ఎవ్వరూ ఏమి చేయలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు ప్రభువును మనము కలిగిన వారమై ఉందుము గాక. ఆనాడు మోషేతో, ఇదిగో నీవు చెయ్యి చాపు, ఈ ఎర్ర సముద్రం 2 పాయలు అవుతుందని చెప్పినప్పుడు మోషే విశ్వాసం గలవాడై ఉన్నాడు. అంటే దేవుణ్ణి కలిగిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నీ ప్రార్థన, నీ శాసనానికి శక్తి ఉండాలంటే క్రీస్తు నీలో ఉండాలి. ఈరోజు ఈ యొక్క పరిశుద్ధ దినమందు మనమందరము ఆయన యొక్క సముఖానికి వచ్చి ఉన్నాము. ప్రభువు గనక మనలో లేకపోతే, ప్రభువు లేని శూన్యమైన ఈ జీవితం భ్రష్టత్వముతో కూడినటువంటిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనగా యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 15వ అధ్యాయం చెప్పినారు, మీరు నాలో నిలిచి ఉన్న ఎడల మీరు బహుగా ఫలించెదరు. అలాగ మనం ఆయనలో నిలిచి ఉండాలంటే ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి, ఆయన వాక్యం మనలో నిలిచి ఉండాలి. ఆయన మాట మనలో నిలిచి ఉండకపోతే మనం ఫలించలేం. అనగా ప్రభు మనలో లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనలను మనము పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే మనము పరీక్షించుకుంటామో అప్పుడు భ్రష్టులుగా అవ్వకుండా ఉండునట్లు మనము ప్రయత్నం చేస్తాం. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో, గాలిని కొట్టునట్లు నేను పోట్లాడుట లేదు, గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నేను నలగగొట్టి దాని లోపరుచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ప్రతిరోజు పౌలు తన జీవితాన్ని ఏం చేస్తున్నాడన్నమాట, పరీక్షించుకుంటున్నాడు. ఇతరులకు నేను బోధించేశాను, ఇతరులకు నేను చెప్పేశాను, ఇతరులకు గద్దించేశాను, ఇతరులను తిట్టేశాను, ఇతరులను సరి చేసేసాను అని కాదు. తన్ను తానుగా నేను అలాగున్నానా లేదని అనుదినము సరి చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో కూడా మనము అలాగ ఉండవలసిన వారమై ఉన్నాము. ఎప్పుడైతే నీవు పరీక్షించుకుంటావో, విలాప వాక్యములో కూడా మనం చూస్తాం. 3వ అధ్యాయము అక్కడ మనం చూసినట్లయితే విలాప వాక్యములో ఇర్మియా భక్తుడు తెలియజేస్తున్నటువంటి మాట మనం గమనించినట్లయితే
విలాపవాక్యములు 3వ అధ్యాయం 40వ వచనం అంటాడు కదా, మన మార్గములను పరిశోధించి తెలుసుకుని మనము యెహోవా తట్టు తిరుగుదుము అని అంటున్నాడు. అంటే మనం ఎప్పుడైతే మన మార్గాలను పరిశోధించుకుంటామో, పరీక్షించుకుంటామో, అప్పుడు మనం దేవుని తట్టు తిరగగలుగుతాం. నువ్వు వెళ్ళే మార్గం, నువ్వు మాట్లాడే మాట, నువ్వు చేసే క్రియ నీ దృష్టికి మంచిగా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టికి ఎలా ఉంది? ఈరోజు మనమందరం మనల్ని మనం పరీక్షించుకుందుముగాక. నీ జీవితంలో నీకు నీవుగా నిర్ణయించుకొనకుండా దేవునికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు నీ పరీక్ష సరైన రీతిలో ఉంటుంది. కాబట్టి దేని బిడ్డలారా, మనము ఎంతగా ప్రయత్నం చేస్తున్నా మన విశ్వాసంలో స్థిరులు కాలేకపోవడానికి గల కారణం ఏంటి అని మనం గమనించినట్లయితే దేవుని వాక్యం మనకి బహు స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి, నెంబర్ 1, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనములో మనం చూస్తే, అయితే కడవరి దినములలో కొందరు అభక్తికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రేమ వాళ్ళరా, ఈరోజు ఎందుకు చాలామంది విశ్వాసములో భ్రష్టులైపోతున్నారు, విశ్వాసం లేని వారుగా అయిపోతున్నారంటే, వారి మనస్సు దేవునిలో నుండి లోకం వైపుకు త్రిప్పబడింది. వారి బోధ అంటే వారు వినే బోధ ఇప్పుడు దేవుని బోధ కాదు, దెయ్యాల బోధ వింటున్నారు. దెయ్యాలు బోధ ఆలకించడం ప్రారంభిస్తున్నారు. దెయ్యాలు ఏమని బోధిస్తున్నాయి? మోసపరుచు ఆత్మయందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా తెలియజేస్తుంది. దేవుని యొక్క విశ్వాసములో ముందుకు సాగిపోతున్నటువంటి మనం చూడండి, ఎప్పుడైతే సౌలు దేవుని యొక్క ఆజ్ఞను మీరి ఉన్నాడో, దేవుని ఆజ్ఞ మీరి ఉన్నప్పుడు దేవుని ఆత్మ తనలో నుంచి వెళ్ళిపోయింది. అప్పటి వరకు దేవుని యందు విశ్వాసం ఉంచిన సౌలు దేవుని ఆత్మ మీద ఇంకా నమ్మకం లేదు తనకి. దయ్యాల బోధ దగ్గరికి వెళ్ళాడు, శకునగాండ దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టాడు. మన జీవితంలో చాలా సందర్భంలో మనము అది జరిగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు నీ జీవితాన్ని సర్వశక్తుల దేవునికి నువ్వు అప్పగించుకుంటే ఆయన ఏమైనా చేస్తాడు. దేవునికి స్తోత్రం. శూన్యమైపోయిన నీ బ్రతుకును మరలా సమృద్ధిగా చేయడానికి ఆయన శక్తిమంతుడు. వేరొక మార్గాన్ని నువ్వు ఎంచుకుని విచారణ చేయడానికి, అక్కడ ప్రయత్నం చేస్తే లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్నవాడిగా మారిపోతావు. దేవునికి స్తోత్రం. మరలా మన విశ్వాస భ్రష్టులైపోవడం గల మన రెండవ కారణం ఏమనగా, మనం చూసినట్లయితే తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయంలో 8వ వచనం అంటాడు కదా, యన్నే యంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడి మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు అని అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, రెండవ విశ్వాస భ్రష్టులు అవ్వడానికి కారణము, రెండవ కారణం ఏంటి అని అంటే, ఇక్కడ అంటున్నాడు కదా, యన్నే యంబ్రే అను వారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగిన వారై విశ్వాస విషయములో భ్రష్టులై ఉన్నారట. దేవునికి స్తోత్రం. మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని వాక్యానికి ఎదురాడకూడదు. దేవుని యొక్క వాక్యానికి విరుద్ధముగా మనం మాట్లాడినప్పుడు దేవుడు అలా చెప్తాడులేండి, మేము చదివాములేండి అనేటువంటి నిర్లక్ష్యపు మాట దేవుని వాక్య విషయంలో ఎప్పుడు మనం మాట్లాడకూడదు. ఆనాడు మోషే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలందరి మధ్యను ఐగుప్తుల యొక్క ఉద్యోగస్తుల ఎదుటను అద్భుతాలు చేస్తున్నప్పుడు ఈ యన్నే యంబ్రే అనేవారు, అక్కడ ఏమీ చెప్పబడలేదు, కానీ పాత నిబంధన గ్రంథంలో ఇద్దరు పేర్లు ఎక్కడ చెప్పబడవు, కానీ చరిత్రలో చెప్పబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ యన్నే యంబ్రే అనేటువంటి వారు అంటే, మీరు గమనించండి, దేవుని ఆత్మ
మనుషుని యొక్క దృష్టికి అది కనబడకపోవచ్చేమో, కానీ దేవుని ఆత్మకు అన్నీ కనబడతాయి. దేవుని యొక్క ఆత్మ అన్నిటినీ రికార్డ్ చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను చేసిన ప్రతిదీ, నేను రహస్యంగా నా ఇంట్లో ఆలోచించే ప్రతిదీ దేవుని ఆత్మ రికార్డ్ చేస్తుంది. మీరు కూడా చేసేది ప్రతిదీ దేవుని యొక్క ఆత్మ రికార్డ్ చేస్తుంది. అందుకొరకు దేవుని సంధికి మనం వచ్చి మనల్ని మనం పరీక్షించుకుంటున్నప్పుడు ఆ రహస్యంలో ఉన్నవన్నిటిని కూడా తీసుకుని వచ్చి, ప్రభువా నేను ఏం చేశాను ఏం చేయలేదని మనల్ని మనం ప్రభు దగ్గర చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు మొక్కస్తుతి నేను చేయొచ్చు, మీరంటే నాకు చాలా ఇష్టమండి అలాగని, కానీ మనసులో మాత్రం నువ్వు పనికిమాలదాను, నువ్వు పనికిమాలోడు అని చెప్పేసి నేను అనుకున్నటువంటి మాట ఉంది. చూశారో అది ఎవరు చూస్తున్నారంట? దేవుడు చూస్తున్నాడు. ఇవన్నీ ఎంబ్రే అనేటువంటి వారు అలాగే దేవునికి విరుద్ధముగా, మోషేకు విరుద్ధంగా మాట్లాడి విశ్వాస విషయంలో భ్రష్టులైపోయారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనము మన మధ్య వాదించేవారు ఉండకుండా ఉందురుగాక. దేవుని యొక్క ఉన్నతమైన కృపకు పాత్రులైన వారుగా ఉందురుగాక. మరలా ఎందుకు మనం విశ్వాస భ్రష్టులమవుతామో ఇర్మియా భక్తుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే 2వ అధ్యాయంలో అంటాడు కదా, ఆయన చెప్తున్నటువంటి మాట మనం చూస్తాము. ప్రియమైన వారులారా, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనంలో అంటాడు, శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. నీవు క్షారముతో కడిగి కొనినను, విస్తారమైన సబ్బు రాసుకొనినను, నీ దోషము మరక వలె నాకు కనబడుచున్నది. ఇది ప్రభువగు యెహోవా వాక్కు. నేను అపవిత్రత నొందిన దానను కాను, బయలుదేవతను అనుసరించి పోయిన దానను కాను అని ఎట్లనుకొందువు? లోయలలో నీ మార్గమును చూడము, నీవు చేసిన దాన్ని తెలుసుకొనుము. నీవు త్రోవలలో ఇటు అటు తిరిగిలాడు వడిగల ఒంటెవు, అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవి. అంటే ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ భ్రష్టులైపోవడానికి కారణాలు చెప్తున్నాడు దేవుడు. ఆయన అంట మనల్ని ఎలాగని అంటాడు? శ్రేష్టమైన ద్రాక్షావల్లి వలె ఉండాలని మనలను నాటితే, మనమేమో జాతిహీనపు ద్రాక్షావల్లి వలె మనం మారిపోయామంట. అందువరకు నువ్వు ఎందుకు భ్రష్టపరచబడితీవి లేక భ్రష్ట సంతానమైతివి అంటున్నాడు. జీవితంలో ఎప్పుడూ కూడా అలాగ జాతిహీనమైన, అంటే చెయ్యవలసింది కాక చెయ్యకూడనిది చేయడమే భ్రష్టత్వం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈరోజు విశ్వాస భ్రష్టులుగా మనం ఉండకుండానట్లు దేవుడు ఏమి చెప్తే అది చేయగలిగిన వారముగా ఉందుముగాక. మనకు మనముగా పరీక్షించుకున్నప్పుడు చూడండి, ఇక్కడ అంటున్నారు కదా, నేను అలాగ తిరగలేదు, ఇలాగూ చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదని నువ్వు అనుకుంటున్నా. నేను ఏ అపవిత్రమైన పని నేను చెయ్యలేదు అని క్షారముతో అనగా పాలుతో నువ్వు కడుగుకొన్నా, విస్తారమైన సబ్బు రాసుకున్న నీ మరక నాకు కనబడుతుంది. నీవు లోయల్లో చేసిన పని, నీ మార్గాలలో నువ్వు చేసిన పని నాకు కనబడుతుంది. నీవు ఒంటెలాగా అటు ఇటు తిరుగులాడుతున్నావు, గాడిదలాగా, అడవి గాడిదలాగా తిరుగులాడుతున్నావు, నీలో ఆ స్వభావాలు ఉన్నాయి అని అంటున్నాడు. మన జీవితంలో కంచర గాడిదలాగా ఉండకూడదట. ఇటు అటు తిరుగులాడి ఒంటె ఇలాగ నడుస్తుంది, అలా ఉండకూడదట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోయిన ఆన్లైన్ ప్రేయర్లో నేను చెప్పాను, మనం ఏ విధంగా ఉండకూడదు, ఎలా ఉండకూడదట? బార్డర్ లైన్ విశ్వాసులుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉండకూడదని చెప్పాను? బార్డర్ లైన్ బిలీవర్స్, విశ్వాసులు. అంటే అయితే అటు జంపు, లేకపోతే ఇటు జంపు, అయితే దేవుడు లేకపోతే లోకం. దేవుడు ఉన్నాడని అప్పుడే చెప్తాం, దేవుడు లేడని అప్పుడే చెప్పడం. ఇలాగా అటు ఎటు పడితే అటు జంపింగ్ చేసేటువంటి గోడ మీద పిల్లిలాగా ఉండకూడదని చెప్పాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
కానీ వారికి వారుగా అనుకుంటున్నారట, నేనే అపవిత్రమైన పని చేయలేదు. కానీ దేవుడు చూస్తున్నప్పుడు ఎలా కనిపించారట? వీళ్ళు విశ్వాస భ్రష్టులుగా, జాతిహీనమైన సంతానముగా, భ్రష్ట సంతతిగా వీరు కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వీరిని సర్వశక్తి గల దేవుడు పిలుపునిస్తున్నాడు, రండి, నేను మిమ్మలను బాగు చేస్తాను. దేవునికి స్తోత్రం. ఈ ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయంలోనే మనం చూస్తే 22వ వచనంలో ప్రభు అంటాడు కదా, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. నీవే మా దేవుడవైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా, భ్రష్టులైన బిడ్డలారా మీరు తిరిగి రండి, మీ విశ్వాసమును నేను, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. ప్రియమైన బిడ్డలారా, మనం గనక మన విశ్వాసములో బాగుపడకపోతే, మన విశ్వాసం గనక సరిచేయబడకపోతే, మన సంపదలు, మన దీవెనలు, మన ఆశీర్వాదాలు, మన ఆరోగ్యం, మన క్షేమం, మన మేలులు అన్నీ కూడా దుష్టుడు మింగేస్తాడటండి. ఆ క్రింద అంటున్నాడు, ఆ క్రింద చెప్తున్నాడు ఆయన, ఆ క్రిందకి వెళ్తున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, అయినను మా బాల్యం నుండి లజ్జకరమైన ఆ దేవత మా పితరుల కష్టార్జితమును, వారి గొర్రెలను, వారి పశువులను, వారి కుమారులను, వారి కుమార్తెలను మృంగివేయుచున్నది. సిగ్గు నొందిన వారమై సాగిలపడదము, రండి, మనము కనబడకుండా అవమానమును మరుగు చేయునుగాక. మన దేవుడైన యెహోవా మాట వెనక మనమును మన పితరులను మన బాల్యం నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారము అని అంటున్నాడు. కాబట్టి ఈ రోజు ఈ యుగ సంబంధమైన దుష్టత్వపు ఆత్మ, దయ్యపు ఆత్మ నీ సంపదలు మింగకుండా, నీ ఆశీర్వాదాన్ని మృంగివేయకుండా, నీ మేలులు మృంగివేయకుండా ఈ రోజు నువ్వేం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందువరకు చూడండి, ఒక వ్యక్తి తన కుమారుడు దయ్యము చేత లేక సాంద్ర రోగము చేత, మూర్ఛ రోగము చేత బాధించబడుతున్న కుమారుని తీసుకుని వచ్చి యేసు యొద్ద తీసుకుని వచ్చినప్పుడు తన శిష్యులు వారిని బాగు చేయలేకపోయారు. అప్పుడు యేసయ్య ఇక బిడ్డను ఏం చేశాడు? స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత శిష్యులు అడిగారు, యేసయ్య మేమెందుకు ఈ యొక్క దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం అని అంటే, అక్కడ చెప్పిన మాట ఏంటంటే, మీరు శక్తి లేదు, బలహీనులు లేక పిరుగువారు అని చెప్పలేదు. అవిశ్వాసులు లేక అల్ప విశ్వాసులు, మీరు విశ్వాసము లేని వారిగా ఉన్నారు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అల్ప విశ్వాసులారా, ఎందాక నేను మీతో కూడా ఉంటాను, మీరు విశ్వాసం గలవారై ఉండాలి కదా. విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమన్నాడండి? విశ్వాసము లేని తరము వారులారా. నేను ఎంతకాలం మీతో కూడా అంటే, నీ జీవితంలో దుష్టుని నీవు జయించకపోయినా ఆయన నిన్ను అంటున్నాడు, విశ్వాసము లేని తరమా, నీవు ఎల్లప్పుడూ విశ్వాసం కలిగిన దానిగా ఉండాలి. నీ సమస్యను నువ్వే జయించగలగాలి. నీ కుటుంబంలో ఎదురాడుతున్నటువంటి పోరాటాలు నీవే జయించగలగాలి. అలా జయించినప్పుడు మృంగడానికి దుష్టుడు వచ్చాడు, కానీ నువ్వు విశ్వాసముతో క్రీస్తును ప్రతిష్ఠించావు గనక ఆ క్రీస్తును ప్రతిష్ఠించడం ద్వారా ఆ అపవాదుని యొద్ద నుంచి పారిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని మృంగుదునని మనం వెంటాడే తిరుగుతున్నటువంటి ఆ దుష్టుడు, నీవు విశ్వాసం కలిగిన వ్యక్తివై ఒక్కసారి వాడిని ఎదిరిస్తే వాడి మీద నుంచి పారిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటి? దుష్టుని ఎదిరించడం. విశ్వాసం అంటే ఏంటి? వాడు చెప్పే మాట నువ్వు ఎదురాడి చేయడం. వాడు అంటున్నాడు నీ దేవుడే కార్యం చేయడాని, నీవు చెప్తున్నావు నా దేవుడు సమస్త కార్యాలు చేయడానికి శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు స్వస్థత పొందవని దుష్టుడు చెప్తున్నాడు, నీవు చెప్పడం ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? నేను స్వస్థత పొందుతాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దుష్టుడు అంటున్నాడు నువ్వు బాగుపడవని చెప్తున్నాడు, కానీ విశ్వాసంతో మనం చెప్పే మాట ఏంటి? నా దేవుడు నన్ను బాగు చేసేవాడు. దేవునికి
స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దుష్టునికి మనకు మధ్య పోరాడగలిగేది, లోకమును జయించగలిగేది విశ్వాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నటువంటి అన్నిటిని జయించగలిగే శక్తి విశ్వాసానికి మాత్రమే ఉంది అని ఆ యోహాను, అపోస్తలుడైనటువంటి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు కదా, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవునికి స్తోత్రం. లోకంలో ఉన్నవాడెవరు? శత్రువైన సాతాను. లోకములో ఉన్నవాడిని మనము జయించగలగాలంటే మనము విశ్వాసము గలవారమై ఉండాలి. విశ్వాసం కలిగిన వారముగా ఉండాలంటే దేవుని మూలముగా పుట్టిన వారమై ఉండాలి. దేవుని మూలముగా పుట్టుట అంటే ఏంటి? దేవుని వాక్యము ద్వారా జన్మించడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన విశ్వాసాన్ని ఆయన బాగు చేస్తానంటాడు. అందుకొరకే దేవుణ్ణి స్తుతించేటువంటి వారు, దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు, దేవుని మహిమపరిచేటువంటి వారు ఆరాధన చేయడం మానేసి, ఆ స్తుతించడం మానేసి, దేవుని సన్నిధికి రావడం మానేసినటువంటి వారందరినీ కూడా దేవుడు ఒక దినాన్ని పిలుస్తాడట. యెషయా ప్రవచన గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూస్తే, యెషయా ప్రవచన గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాము, జనులను పిలుచుటకు ఆయన ఒక ధ్వజమును నిలవబెట్టెను, ఆ భ్రష్టులైపోయిన ఇశ్రాయేలును పోగు చేయును, భూమి యొక్క 4 దిక్కుల నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చును, ఎఫ్రాయిమునకున్న మత్సరము పోవును, యూదా విరోధులు నిర్మూలమగుదురు, ఎఫ్రాయిము యూదా యందు మత్సరపడడు, యూదా ఎఫ్రాయిమును బాధింపడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ మహిమగల దేవుడు ఒక నూతన కార్యము చేయబోతున్నాడు. ఆయన కడవరి దినాలలో ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఈ రోజే, ఈ దినమునే ఆ కార్యము జరుగునుగాక. యూదా వారు అనగా స్తుతించేటువంటి వారు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, దేవుణ్ణి గణపరిచేటువంటి వారు ఇప్పుడు దేవుని స్తుతించడం మానేసి వారు ఏమైపోయారట? భ్రష్టులైపోయారు. దేవుడు ఏర్పరచుకున్న జనాంగము దేవునిలో లేకుండా భ్రష్టులైపోయారు. భ్రష్టులైపోయినప్పుడు, విశ్వాస భ్రష్టులైపోయినప్పుడు అందరి ఎడల మనకి మత్సరం వచ్చేద్దట, ఈర్ష్య వచ్చేస్తుందట, కుళ్ళి వచ్చేస్తుందట. ఇక మీదట మత్సరం మీలో లేకుండా ఉండాలంటే ఆ భ్రష్టత్వం మీలో నుంచి తీసివేయబడాలి. అది తీసివేయబడాలంటే దేవుడే దాన్ని బాగు చేయాలి. దేవునికి స్తోత్రం. అందుకొరకైనా భూ దిగంతములలో, 4 దిగాంతములలో ఉన్నటువంటి వారిని, 4 దిక్కుల్లో చెదిరిపోయినటువంటి వారిని, దిగజారిపోయినటువంటి వారందరినీ సమకూర్చి వారందరినీ బాగు చేస్తానంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నమ్మిన వారందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. ఈరోజు ఆయన సమకూర్చే వారిలో నేను ఉందునుగాక. నా విశ్వాసము కూడా బాగు చేయబడునుగాక. దేవుడు నా పక్షంగా కార్యము చేయలేదని దేవునికి విరుద్ధంగా మాట్లాడిన నా మాటలన్నీ ఈరోజు క్రీస్తు రక్తములో కడిగి వేయబడునుగాక. ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు బలహీనతను బట్టి ఆయన సిలువ మరణము పొంది ఉన్నాడు, కానీ దేవుని శక్తిని బట్టి ఆయన మరలా మరణమును జయించి లేచి ఉన్నాడు. అలాగే మేము బలహీనమై ఉన్నాము, కానీ దేవుని శక్తిని బట్టి మేమును బలపరచబడుచున్నామని పౌలు చెప్తున్నట్లు ఈ రోజు ఆయన బలహీనుడిగా కనబడ్డాడు అందరికీ. అందుకొరకే 3 మేకులు పీక్కోలేని వాడు అన్న లోకమంతా అంటుంది, కానీ ఆయన శక్తి కలిగిన దేవుడు ముల్లోకాలలో ఉన్న వారందరినీ రక్షించడానికి, పాతాళంలో ఉన్న వారిని కూడా విమోచించడానికి ఆయన 3 మేకులతో వేలాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోకమే ఆయన దృష్టికి పరిశుద్ధంగా కనబడదు. అలాంటి ఆ మహిమగల దేవుడు సమస్త మానవాళి కొరకై తన ప్రాణమును పెట్టి తన రక్తమంతటిని దారబోయడానికి గల కారణం ఏమనగా, మనమందరము భ్రష్టులముగా కాదు, భక్తులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం.
ఇది అంత్యకాలం, కడవరి దినం, ప్రభు రాకడ సమీపించుచున్న దినము. ఏ సమయంలో ఎవరైనప్పటికీ ఒక్క క్షణంలో మనం భ్రష్టులుగా మారిపోవడానికి అవకాశం ఉందండి. అప్పటి వరకు విశ్వాసంలో బలంగా ప్రార్థన చేసినటువంటి మనము విశ్వాసంలో భ్రష్టులుగా మారిపోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే శత్రువైన సాతాను అంత సులువుగా మనల్ని మార్చేస్తాడు. ఏర్పరచబడిన వారిని సహితము పడదోయడానికి వాడు శక్తిమంతుడిగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనము విశ్వాస భ్రష్టులుగా కాకుండా ఉండునట్లు మనల్ని మనమే పరీక్ష చేసుకొందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహిమగల దేవుని యొక్క ఆత్మ మిమ్మలను పరిశోధించునుగాక. దేవుని యొక్క ఆత్మ చేత మనం పరిశోధించబడాలి. దేవుని వాక్యం చేత మనం పరిశోధించబడాలి. దేవుని యొక్క కృపలో మనం పరిశోధించబడాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం పరిశోధించబడాలి. సహోదరులుగా ఒకరికొకరు పరీక్షించుకోవాలి. అమ్మా, నేను ఎలాగున్నాను, నా ప్రవర్తన ఎలాగుంది, నా మాట తీరు ఎలాగుంది, నిన్ను గాయపరుస్తున్నానా, నిన్ను నొప్పింపజేస్తున్నానా, నిన్ను కష్టపెట్టానా? సరి చేసుకుంటానికి ఒక్క మాట చాలు, క్షమించు. దేవునికి స్తోత్రం. మనమందరము క్షమించు అని అడగలం, కానీ నేను క్షమించనని చెప్పే అధికారం మనలో ఎవరికి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు సరి చేసుకున్నటువంటి వాడు తను తానుగా తగ్గించుకుంటాడు, తను తానుగా ఒక మెట్టు దిగుతాడు, తను తానుగా ఒప్పింపజేయబడతాడు. తన పాపములన్నింటినీ, అపరాధములన్నింటినీ, దోషములన్నింటినీ ఒప్పుకుంటాడు. నేను ముందే చెప్పాను, పాపం అంటే వ్యభిచారమే కాదు, దొంగతనమే కాదు, దేవుని మాట వినకపోవడమే అన్నిటికంటే ఘోరమైన పాపం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన విశ్వాసం ఏం చేయబడాలి? అంటే నీకు తెలియకుండానే నీ అద్భుతాలన్నీ దుష్టుడు మింగేస్తున్నాడు అన్నమాట. నీ కనులు ఎదుటే మింగేస్తున్నాడు. నీ ఆరోగ్యాన్ని వాడు మింగేశాడు. నీ యొక్క శ్రేష్టమైనటువంటి నీ సంపదలు వాడు మింగేస్తున్నాడు. నువ్వు పొందవలసిన మేలులు వాడు మింగేస్తున్నాడు. కొంతమంది జీవితంలో వారు పొందుకోవలసిన ఇల్లును వాడు మింగేశాడు వారి అవిశ్వాసాన్ని బట్టి. కొంతమంది జీవితంలో వారి ఉద్యోగం దేవుడు ఆ యొక్క సాతాను మింగేశాడు వారి అవిశ్వాసాన్ని బట్టి. కొంతమంది జీవితంలో వారి ఆరోగ్యం మింగివేయబడింది వారి అవిశ్వాసాన్ని బట్టి. కొంతమంది జీవితంలో వారి వ్యాపారం మింగివేయబడింది వారి అవిశ్వాసాన్ని బట్టి. ఏ రోజు మరలా విశ్వాసం గలవారమై ఉందుము గాక. దేని బిడ్డలారా, ఎప్పుడైతే మన విశ్వాసం బాగు చేయబడుతుందో, గమనించండి, మనము హాస్పిటల్కి వెళ్ళాం బాగోలేదని. మొట్టమొదటి డాక్టర్ ఏం చేస్తాడండి? ఎక్కడ చూస్తాడు? హార్ట్ చూస్తాడు. అదేంటిది, నీకు బాగోలేదని వెళ్ళినప్పుడు హార్ట్ బీట్ చూడాల్సిన పనే వచ్చింది. హలో, ఆర్ యు లిసనింగ్ మీ? ఏం చూస్తున్నాడు? ఇక్కడే పరీక్ష చేస్తాడు. ఎందుకని అంటే నీ శరీరంలో ఏ రోగము ఉందో, ఏ బలహీనత ఉందో ఏది చెప్తుందన్నమాట? నీ హార్ట్ బీట్ చెప్తుందన్నమాట. దేవునికి స్తోత్రం. దాన్ని బట్టి అప్పుడు ఆ తర్వాత చూడండి, ఎవరికైనా ఒంట్లో కఫం ఉందనుకోండి, స్టెతస్కోప్ తోటి, స్టెతస్కోపే కదా, స్టెతస్కోపే కదా, దాంతో, ఎందుకంటే మీరు నేను ఏదో చూస్తున్నారు, ఎంతగా చూస్తున్నారు కదా, నాకు డౌట్ వచ్చేసింది. దేవునికి స్తోత్రం. చూడండి, అన్ని భాగాలు, వీపున అన్ని పరీక్ష చేస్తారు. ఎందుకంటే మనకి వినబడలేని సౌండ్ దాంట్లో వినబడుతుంది. మనకి వినబడలేని సౌండ్ దాంట్లో వినబడుతుంది. మనకి ఆ యొక్క పరీక్షించేటువంటి యంత్రాన్ని పెట్టి చూసినప్పుడు మనలో వినబడలేనటువంటి గురక సౌండ్ దాంట్లో వినబడుతుంది. ఆ మనోడికి కపం పట్టింది, పలానా చోట, ఈ ఏరియా అంతా కపం పట్టి. పూర్వకాలం అలాగే చేసేవారు. ఇప్పుడు మనలో ఏ రోజు మన విశ్వాసానికి మనం పని పెట్టుదుము గాక. నీ విశ్వాసం ద్రాక్షావల్లి వలె ఉంది. దేవునికి స్తోత్రం. నీ విశ్వాసం ఒక పని చేసేది కాదు, ఇట్ విల్ మల్టిఫై, నీకు విస్తారమైన కార్యాలు చేసేది. కానీ నీ విశ్వాసము నీవు పని చేయకుండా ఉంచావు గనుక భ్రష్ట సంతానంగా మారిపోయావు, కారు ద్రాక్షగా మారిపోయావు. నీ జీవితంలో ఈరోజు సర్వశక్తిగల జీవముగల దేవుని యొక్క సముఖంలో మనం మరలా మన విశ్వాసానికి పదును పెట్టుదుముగాక. ఈనాడు చాలామంది విశ్వాసానికి విరుద్ధమైన బోధలు చేస్తూ ఉన్నారు. ఈ లోకానికి ప్రభు వచ్చినప్పుడు ఆయన చూచేది ఒకటే, మనలో విశ్వాసం ఉన్నదా లేదా అని. కాబట్టి మనము ప్రభు రాకడలో ఎత్తబడ్డం కొరకై విశ్వాసం గలవారమై ఉందుముగాక. ఒకటి నేను నమ్ముచున్నాను,
ప్రభు రాకడ ఆలస్యమైతే, ప్రభువు చిత్తమైతే మన జీవితంలో మరణం రావాల్సినప్పుడు అది వస్తుంది. దాన్ని ఎవరు ఆపలేం. ఎందుకంటే ఈ లోకంలో మనము 100 సంవత్సరాలు జీవించాలి, 30 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు జీవించాలని దేవుడు మనకు చెప్పలేదు. మన పని చేసే వరకు మనం జీవించాలని ప్రభు నియమించాడు. ఎంతకాలం నువ్వు ఉండాలని దేవుడు ఎక్కడ చెప్పలేదు. చెప్పాడండి. చెప్పిన తర్వాత మధ్యలో తీసుకెళ్ళిపోతే అది ప్రాబ్లం. ఆయన ఒక్కొక్కరిని చిన్న వయసులో తీసుకెళ్ళిపోతాడు, కొంతమందిని ముసలి అయిపోయిన సార్ తీసుకెళ్ళడు. ఆయన ఒకటి నేను నమ్ముతాను, నా పని పూర్తి అయ్యేంత వరకు నన్ను దేవుడు బ్రతికిస్తాడు. ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు అకస్మాత్తుగా ఇలా ప్రసంగం చేస్తూనే వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు అంతే. ఎంతమంది మనం చూడట్లేదు, ఎక్సైజ్ చేస్తూ బిల్డప్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు అలా పడిపోయి చచ్చిపోవట్లేదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవునంటారు కదంటారు. యవనస్తులండి జాగింగ్ చేస్తూ చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, పరుగులేడుతూ చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఆహారం తింటూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడుతూ కుప్ప కూలిపోయి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఏమంటాం? ఎంత అదృష్టమో. దేవునికి స్తోత్రం. నేను అంటాను అదృష్టం కాదు, మన పని పూర్తి అయిన తర్వాతే మనకు అదృష్టం రావాలి. దేవునికి స్తోత్రం. హిజ్కియా వలె మనం ఉండాలి. ఎలా ఉండాలంటే మనము చూడండి, హిజ్కియాకు మరణం వచ్చేసింది. మరణం రింగి వేయడానికి సిద్ధంగా ఉంది. డోర్ దగ్గర కాదు, మంచం దగ్గరికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. మంచం మీద కూడా నిలబడడానికి మన వాడికి చోట్లేదు. అందుకని గోడ వైపుకి తిరిగిపోయి గోడ మీద చేసుకుని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మంచం మీద పడుకోవడానికి కూడా, పడుకుంటే చచ్చిపోతాం. కొన్ని సందర్భాలు, కొన్ని రోగాలు అంతేనండి, కళ్ళు మూస్తే చచ్చిపోతామంట. అందుకని పడుకోకూడదు, లేపేస్తూ ఉంటారు. అవునే కదా? కళ్ళు మూస్తూ మైకులు అంటే కోమాలోకి వెళ్ళిపోతారంట కళ్ళు మూస్తే కనుక. కొన్ని జబ్బులు అలాంటివి. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలామంది విశ్వాసపు కోమాలోకి వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళని మనం ఏం చేయాలా? లేపాలా. లేపకపోతే వాడు కోమాలోకి వెళ్ళిపోతే మళ్ళీ ఎంత చెప్పినా నేను నమ్మను, నేను నమ్మను, నా పట్ల ఏ కార్యం చేయలేదు, నేను నమ్మను, ఈ కోమలో ఉండిపోతారు వాళ్ళు. యేసు నామములో ఇప్పుడే వారిని మనం ఏం చేయాలా? గట్టిగా కొట్టైనా సరే లేపాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది నేను అడిగాను, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాను నేను. ఆ రాత్రి అంతా మనల్ని టపా కొడతాను. ఏమయ్యా ఎందుకలా కొడతారండి? వీడు పడుకుంటే శాశ్వతంగా పడుకుంటూ పోతాడండి. డాక్టర్ చెప్పాడు పడుకోవద్దని. అందుకొరకు వాడు పడుకోకూడదు, మేము పడుకున్న వాడు పడుకుని పోతాడు. ఒకరిని బ్రతికించుకోవాలంటే మనం ఏం చేయాలండి? తెలిగేసి ఉండాలి, తప్పదు. దేవునికి స్తోత్రం. ఆడికి మెలకు వచ్చిన తర్వాత మనల్ని అడుగుతాడు, ఎందుకు నన్ను కొట్టావని. తిడతాడు కూడా, భరించాలి, తప్పదు. మీరందరినీ నేను ఇంతలాగా కొట్టడానికి గల కారణం ఏంటి? మీరు బ్రతకాలని కదా. ఏమండి, నేను మీలాంటి మనిషినైతే నాకెందుకు పోతే పోని అని వదిలేచ్చుగా. నో, మీ విశ్వాసం బ్రతకాల. దేవునికి స్తోత్రం. మీ విశ్వాసం బ్రతికితే అద్భుతాలు మీ ఇంట్లో జరుగుతాయి, సూచక్రియలు మీ ఇంట్లో జరుగుతాయి, మహిమ కార్యాలు మీ ఇంట్లో జరుగుతాయి. ఆగిపోయిన అద్భుతాలు మరలా జరగాలంటే మన విశ్వాసం ఈరోజు బాగుపడాల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ఆత్మ కార్యము జరుగునుగాక. నేను కోమాలోకి వెళ్ళిపోతే నన్ను కొట్టేవాడు ఒకడు ఉండునుగాక. ఆమేన్. నా ఆత్మలో నేను బలము కలిగిన వాడనై క్రీస్తు యొక్క పునరుత్థానపు శక్తిని పెంపొందింపజేసుకున్నట్లు నన్ను లేపగలిగేవాడు ఒకడు ఉండునుగాక. పౌలు లేపుతున్నాడు ఆ యొక్క కొరింథీ సంఘాన్ని. అయ్యా, ఒక్కసారి పరీక్షించుకోండి. నేను మామూలుగా రావట్లేదు, ఈసారి వచ్చినప్పుడు సాక్షులను పెట్టే మీ అంతు తేలుస్తానంటున్నాడు. అవునా కాదండి? ఎందుకంటే పౌలు గారిని కూడా భ్రష్టులు అంటారట వాళ్ళు. కాబట్టి మేము భ్రష్టులుగా ఉన్నా పర్వాలేదు, మీరు మాత్రం భ్రష్టులు అవ్వకూడదని పౌలు అంటున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్ర. కాబట్టి ఈరోజు మనమందరము కూడా విశ్వాస భ్రష్టులుగా కాక విశ్వాసములో బలము కలిగిన వారమై, భక్తి కలిగిన వారమై ప్రభు యొక్క కృపకు మనము పాత్రులమవుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్.